ప్రధాని మోదీకి పేదల సమస్యలు వినేంత తీరిక లేదన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఖరీదైన కార్లలో తిరగడమే మోదీకి తెలుసన్నారు. 10 ఏళ్లలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం మున్పెన్నడూ లేనంతగా పెరిగాయని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత రేషన్తో పాటు 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ఒడిశాను నవీన్ పట్నాయక్ సర్కార్ లూటీ చేసిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. బీజేడీ ప్రభుత్వంలో చిట్ ఫండ్, మైనింగ్ వంటి భారీ స్కామ్లు జరిగాయని ఆరోపించారు. ఒడిశాను నాశనం చేయడంలో బీజేపీ, బీజేడీలకు సమాన పాత్ర ఉందన్నారు. గత 10 ఏళ్లుగా మోదీ సర్కారుకు నవీన్ పట్నాయక్ మద్దతుగా ఉన్నారని, కాంగ్రెస్ గెలిస్తేనే ఒడిశా ప్రజల కష్టాలు తీరుతాయన్నారు ఖర్గే. इसके लिए बीजेपी और बीजेडी दोनों बराबरी के रिस्पॉन्सिबिलिटी उनकी है। और तीसरा, युवाओं में भीषणतम बेरोजगारी तो बढ़ रही है। यहाँ कम से कम 41% ILO रिपोर्ट के मुताबिक अनएम्प्लॉयमेंट है। तो आप सबसे ज्यादा उड़ीसा में है, तो फिर आप डेवलपमेंट क्या करें? 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఏనాడు ప్రజల సమస్యలు వినలేదన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ప్రజల మధ్య ఉంటేనే వారి సమస్యలు తెలుస్తాయని చెప్పారు. మన్ కీ బాత్ పేరుతో మోదీ బీజేపీని ప్రమోట్ చేశారని విమర్శించారు. ఇందిరాగాంధీ లాంటి నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటే మోదీ మాత్రం ఖరీదైన కార్లలో నుంచి చేతులు ఊపుతున్నారని విమర్శించారు ప్రియాంక. यहाँ पे पुलिस वाले, वहाँ पे पुलिस वाले, जनता इतनी दूर है और दूर दूर से यूँ हाथ मिला रहे हैं। अरे उनको कौन बताएगा कि जनता की क्या समस्या है? नेता आपके बीच में किस लिए आता है? लोग कहते हैं उनको, नेताओं को आपका सेवक बना रखा है। गलत करने में मत रहिए, भगवान मत बनाइए नेताओं को. సీఎం మమతా బెనర్జీకి అవకాశవాద రాజకీయాలు అలవాటుగా మారాయన్నారు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి. ఇండియా కూటమికి ప్రజలు లభిస్తున్న ఆదరణ చూసే మమత మనసు మారిందని చెప్పారు. అందుకే మళ్లీ ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూనంటుందన్నారు అధీర్ రంజన్ చౌదరి. ఇండియా అలయన్స్ హ్యాస్ బీన్ స్ట్రైడింగ్ అహెడ్ అండ్ ఇట్ ఈస్ ఆన్ ది verge of forming a government. That is why, as an astute and opportunist political leader, she thought it prudent to extend support well in advance. కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు లాక్కుంటుందని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రైతు రుణమాఫీ, అన్నదాతల ఆదాయం రెట్టింపు, నల్లధనం వెనక్కి తీసుకొస్తామనే మోదీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేశంలో పెరిగిన నిరుద్యోగ సమస్యపై మాట్లాడే ధైర్యం బీజేపీ నేతలకు లేదన్నారు డీకే శివకుమార్. He said that you give us 400 seats, we will change the constitution. But I do not understand. Modi has given a big advertisement that he will, at any cost, he will not change the constitution. I welcome it. But why has he not expelled that parliament member or whoever the party functionary is there, who announced that they are going to change the constitution? లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మంచి అవకాశమన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఈ పోరాటంలో ఇండియా కూటమికి ప్రజల అండదండలు అవసరమన్నారు. మోదీ చెప్పే మన్ కీ బాత్ వినడానికి ఎవరు సిద్ధంగా లేరన్నారు అఖిలేష్ యాదవ్. देश मनमर्जी वालों से नहीं चलना है, जो मनमर्जी से और आत्मतुष्टीकरण के लिए बात कर रहे हैं. सीटों सीट में लड़ाई में है, बाकी सब सीटें इंडिया गठबंधन जीत रहा है. 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఏనాడు పేదల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించలేదన్నారు ఇండియా కూటమి నేతలు. నిత్యం ప్రజల మధ్య ఉండే ఇండియా కూటమి నేతలను గెలిపించాలన్నారు.